హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నాలెడ్జ్ టుడే టాపిక్ వచ్చేసి మనం ప్రీవియస్ క్లాసుల్లో పూర్ణ సంఖ్యలు పూర్ణాంకాల గురించి తెలుసుకున్నాం కదా. పూర్ణాంకాలు అంటే ఏంటి, నేషనల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, అట్లాగే సబ్స్ట్రాక్షన్స్, డివిజన్స్ అవన్నీ వీటిలో ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా. ఇవాళ నేను కొన్ని సమ్స్ అనేవి ఇక్కడ పెడుతున్నాను. ఈ క్రింది పూర్ణాంకాల జతను వ్రాయండి అంటే ప్రశ్న అనమాట. ఇప్పుడు మనకి లైనర్ ఉంటుంది కదా, ఆ లైనర్లో మనము నెగిటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు అని చెప్పి మనకు కొంత లైన్ ఉంటుంది. రైట్ సైడ్ ఏమో మామూలుగా పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ ఏమో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, రుణ సంఖ్యలు ఉంటాయి, మధ్యలో జీరో ఉంటుంది, దట్ ఈజ్ హోల్ నెంబర్ అనమాట. అది మనము దాన్ని స్టెప్ వైజ్గా అది మనం ప్రాపర్టీస్ అనుకోవచ్చు, లేదా అంటే లాస్ అంటే ప్రాపర్టీస్, లాస్ మనకు వచ్చిన లాభము నష్టము అట్లయినా మనం లెక్కేసుకోవచ్చు, స్టెప్ వైజ్గానే సరే లెక్కేసుకోవచ్చు. నేను ఇవాళ ఈ క్రింది పూర్ణాంకాల జతను రాయండి అనే దాన్ని తీసుకుని పెట్టబోతున్నాను. మొత్తం వచ్చేసి ఏ ప్రశ్న వచ్చేసి -7, పరిష్కారం వచ్చేసి మొత్తం -7, -10 + 3 = -7. నెక్స్ట్ వచ్చేసి -9 + 2 = -7 అనమాట. ఇది నెగిటివ్ ఇంటీజర్ అనమాట. ఇది మామూలుగా -7 అనేది రుణ సంఖ్య అనేది వచ్చింది. తేడా అంటే తేడా -10 అంటే డిఫరెన్సెస్ చూడాలి. పరిష్కారం వచ్చేసి తేడా -10 -19 + 80 = -10 అనమాట. అంటే 19 నుంచి 80 తీసేస్తే -10 అనేది ఇక్కడ వచ్చిందనమాట. ఎందుకంటే ముందు 90 ముందు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం అది చేయాలి. మొత్తం జీరో అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం వచ్చేసి సమ్ వచ్చేసి జీరో ఉంది. దీనికి పరిష్కారం మొత్తం వచ్చేసి జీరో. అంటే జీరోకి ముందు ఎటువంటి సంఖ్యలు లేవు కాబట్టి మన ఇష్టమైన దాని నెంబర్ మనం తీసుకోవచ్చు. జీరో తర్వాత ఏదైతే వస్తుందో అది. నేనైతే 1 తీసుకున్నాను. 1 - 1 = 0 అవుతుంది. అలాగే 3 తీసుకున్నాం అనుకో, 3 - 3 = 0 అవుతుంది. ఇది ఫ్రెండ్స్ టుడే మ్యాథ్స్కి సంబంధించి పూర్ణాంకాలు జత చేయడం అనేది ఇది ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.